మొట్టమొదటి ప్రశ్న, పాస్టర్ గారికి నా వందనాలు. క్రైస్తవులకు వస్త్రాలంకరణ ఎలా ఉండాలి? వస్తువులు పెట్టుకోవచ్చా? క్రైస్తవులకు వస్త్రాలంకరణ, వస్త్రాలు అలంకరణకు ఇవ్వబడలేదు. వస్త్రాలు మానాన్ని కప్పుకోవడానికి ఇవ్వబడ్డాయి ఏదైనా తోటలో. వస్త్ర అలంకరణలో అలంకరణ ఉంది, కానీ వాస్తవంగా అలంకరణకి వస్త్రాలు ఇవ్వబడలేదు. ఎలా ఉండాలి వస్త్రాలంకరణ అంటే, మీరు ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఆఫీసుకు తగినట్టు ఉండాలి. మీరు ఎక్కడున్నారు దానికి తగినట్టుగా ఉండాలి. మొత్తంగా మన క్రైస్తవ ముద్ర కనిపించాలి. లోకస్తులు వస్త్రాలు ఎందుకు వేసుకుంటారంటే ఆకర్షణగా ఉండడానికి వేసుకుంటారు. మనం ఎందుకు వేసుకుంటామంటే, ఒకటి శరీరాన్ని కప్పుకోవడానికి, రెండు డిగ్నిటీ, హుందాగా కనిపించడానికి వేసుకుంటాం. హుందాతనంలో అలంకరణ ఉండొచ్చు, కానీ అది మితిమీరి ఉండదు. వస్తువులు పెట్టుకోవచ్చా అంటే, ఏ వస్తువులు పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నది ప్రశ్న. వస్తువులు అంటే ముక్కు పొడక వస్తువే, కమ్ములు వస్తువులే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా వస్తువులే అంటారు వాటిని. వడ్డానం కూడా వస్తువే. వస్తువు అంటే ఏ వస్తువులు పెట్టుకోవచ్చు, ఏ వస్తువులు అనే దాన్ని బట్టి వస్తువులు పెట్టుకోవచ్చు అనేది ఉంటుంది. మన బైబిల్లో చెప్పని మాట ఏంటంటే, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు మనకు శారా కానీ ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు కదా, వాళ్ళు ఎలా పెట్టుకుని ఉండి ఉంటారు? ఒకవేళ వాళ్ళు అలంకరించుకుని ఉన్న పాత నిబంధన కింద, క్రొత్త నిబంధనలో అలంకరించుకునేంత ఓపిక ఉండదు. క్రొత్త నిబంధన అన్నది ఆత్మ సంబంధమైంది, మనది విశ్వాస జీవితం. పైనున్న వాటిని వెతకడానికి పిలువబడ్డాం మనం. ప్రతినిత్యం పాపక్షమాపణ వేడేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మనము శరీర సంబంధమైన అలంకరణ మీద దృష్టి పెట్టేంత ఆలోచన నిజమైన క్రైస్తవుడికి ఉండదు. మనం ఆత్మ సంబంధులమే అయినప్పుడు శరీరం మీద మనం దృష్టి సారించలేదు. ఇక్కడ క్రైస్తవులకు వస్త్రాలంకరణ ఉండవచ్చా అంటే, వస్త్రాలు అలంకరణ కోసం ఇవ్వబడలేదు, కప్పుకోవడానికి ఇవ్వబడ్డాయి. మీకు విషయం చెప్పమంటారా? నిండుగా కప్పుకున్నప్పుడు అందంగా ఉంటారు వ్యక్తులు, విప్పుకున్నప్పుడు అందంగా ఉంటారు, అసహ్యంగా ఉంటారు. నిండుగా కప్పుకున్నప్పుడే అందంగా ఉంటారు, ఎందుకంటే దేవుడు కప్పాడు కాబట్టి. విప్పుకున్నప్పుడు అసహ్యంగా ఉంటారు, చూడగానే వీళ్ళకి క్యారెక్టర్ లేదేమో అనే ఆలోచన వస్తుంది కొంతమందికి. ఎందుకు అవకాశం ఇవ్వాలి? నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఆ గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. మరి ఎందుకురా మీకు అంత కిరాతకంగా వాళ్ళు చెరచాలనిపించిందంటే, వాళ్ళ డ్రెస్ అలా మమ్మల్ని మోటివేట్ చేసింది అన్నాడు ఒకడు. అది తప్పు ఒప్పు పక్కన పెడితే మొత్తానికి ఎందుకు ఒక ఛాన్స్ ఇవ్వాలి? కనుక క్రైస్తవులకి వస్త్రాలు కట్టుకోవడం నిషేధం కాదు, కానీ మంచి వస్త్రాలు కట్టుకోవచ్చు, కానీ వస్త్ర అలంకరణ అన్నది తప్పు. ఇప్పుడు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ ఈ వస్త్రాలు వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, సినిమా హీరోలు హీరోయిన్లు ఏం కట్టుకుంటారో అవే మార్కెట్లోకి వస్తున్నాయి. సినిమా హీరోలు హీరోయిన్లు ఏం కట్టుకుంటున్నారో అవే మార్కెట్లోకి వస్తున్నాయి. అదే ఫ్యాషను, అదే అలంకరణ. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంతసేపు వాళ్ళ బాడీని ఎక్స్పోజ్ చేస్తేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది, దాచిపెట్టుకుంటే మనుగడ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి. అవి మనం కట్టుకుంటున్నామంటే ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాము? ఎందుకు మన శరీరాన్ని చూపెడుతున్నాము? కాబట్టి క్రైస్తవులకి వస్త్ర అలంకరణ ఉండకూడదు. వస్త్రాలు కట్టుకోవచ్చు, హుందాగా ఉండొచ్చు, గౌరవంగా ఉండొచ్చు, కానీ అలంకరణ కోసం వస్త్రాలు కట్టుకుంటే అది మన క్రైస్తవ విశ్వాసానికే వ్యతిరేకం. మనం పరసంబంధమైన ఆలోచన కలిగిన వాళ్ళని భూ సంబంధంగా ఒకరిని ఆకర్షించడానికి మనం పిలువబడలేదు. వస్తువులు పెట్టుకోవచ్చా అంటే, వస్తువులు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నదాని మీద అవి పెట్టుకోవచ్చా లేదా అన్నది సమాధానం ఆధారపడి ఉంది. ఇక్కడ చిన్న కమ్ములు, ముక్కు పొడక, ఒక స్త్రీకి ఉండవలసిన చిన్న చిన్నవి ఏమైనా తగ్గు మాత్రం పెట్టుకోవచ్చు, కానీ అది కూడా అవసరమైతే, లేకపోతే అక్కర్లేదు. బైబిల్లో వచనాలు ఉన్నాయి, పేతురు పత్రికలోను మిగిలినటువంటి చోట
ఉన్నాయి, వాటిని నేను టచ్ చేయటం లేదు. ఎందుకంటే ఇక తిప్పుతూ కూర్చోవాలి, నోటి మాటతో చెప్పాను. సరేనా? తర్వాత పాస్టర్ గారికి వందనాలు. ప్రభు భోజనం వారానిక, నెలక, సంవత్సరానిక? ఇది రాసింది సహోదరుడంట, కింద సహోదరుడు అని రాశాడు. ప్రభు భోజనం వారానిక, నెలక, సంవత్సరానిక అని అడిగాడు. అసలు ప్రభు భోజనం అంటే ఏంటి? ఎప్పుడు ఇచ్చాడు ఆయన? ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు ఆయన? ప్రభు భోజనం అన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే పస్కా పండుగ నుంచి వచ్చింది. పస్కా పండుగ ఎప్పుడంటే సంవత్సరానికి ఒకసారి, ఆ నెలలో ఆ తారీఖున వాళ్ళు ఐగుప్తును విడిచిపెట్టినటువంటి ఆ రోజుని, ఆ మొదటి సంతానం చనిపోయినటువంటి ఆ రోజుని, వీళ్ళ మొదటి సంతానం రక్షించబడినటువంటి ఆ రోజుని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు పస్కా పండుగ జరుపుకుంటారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అదే పస్కా పండుగ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులందరినీ మేడగదిలో తీసుకుని వెళ్ళి ఆయన ఒక రొట్టెను విరిచి వారికి ఇచ్చి, ఇది అనేకుల కొరకై విరవబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పాడు. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి క్రొత్త నిబంధన వలనైనా నా రక్తము. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, ఇది క్రొత్త నిబంధన. దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. వారానిక, నెలక, సంవత్సరానికి చెప్పలే. దీన్ని చేస్తున్నారంటే నా జ్ఞాపకార్థం చేసుకోండి. పౌలు ఏమంటాడు అంటే, మీరు కూడి వచ్చినప్పుడు అందరూ ప్రభు వలలో చేవేస్తూ ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంది, ఒకడు ఎక్కువ తింటున్నాడు, ఒకడు తక్కువ తింటున్నాడు, ఎక్కువ తిన్నాడు మత్తుడు అవుతున్నాడు, తక్కువ తిన్నాడు ఆకలి కొంటున్నాడు అని మాట్లాడుతూ, మీరు కూడి వచ్చినప్పుడు అది క్షేమం కలగట్లేదు కానీ నష్టం కలుగుతుంది అని గద్దిస్తూ మాట్లాడతాడు. అని మాట్లాడుతూ ప్రభువు నాకు అప్పగించిన ప్రకారం ఏంటంటే, ప్రభు తాను అప్పగించమని రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని అని మొదలుపెట్టాడు. అంటే యేసు ప్రభు భోజనాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. అంటే మర్చిపోయాము మనం? మర్చిపోలే యేసు ప్రభునే. కానీ రెండు విషయాలు భౌతికంగా జరగాలి క్రొత్త నిబంధనలో. మనది ఆత్మ సంబంధమైన ప్రయాణమే, విశ్వాసమే. కానీ రెండు విషయాలు ఫిజికల్గా జరగాలి. ఒకటి బ్యాప్టిజము, రెండు కమ్యూనియన్ అంటే ప్రభు వల్ల, లార్డ్స్ టేబుల్ అంటారు కదా. ఇవి రెండు ఫిజికల్గా జరిగినప్పుడే నేను ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు. నేను యేసు ప్రభువుని నమ్మానండి, నా గుండెలో ఉన్నాడు ఆయన, నేను బ్యాప్టిజం తీసుకున్నట్టే కుదరదు. ఫిజికల్గా తీసుకోవాలి, భౌతికంగా తీసుకోవాలి. రెండు ప్రభువు వలలో భౌతికంగానే చేయవేయాలి, ఇలా తుంచుకోవాలి. అప్పుడే ఆయన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్టు అని ప్రభువు దాన్ని ప్రవేశపెట్టాడు. పస్కా పండుగని ఆయన జ్ఞాపకార్థమై మార్చాడు. ఎప్పుడు విరవాలి? వారానిక, నెలక, సంవత్సరానిక? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే ప్రతిరోజు విరవండి. వారానికి ఒకసారి కూడుకుంటే వారానికి ఒకసారి విరవండి. నెలకు ఒకసారి కూడుకుంటే నెలకు ఒకసారి విరవండి. కానీ ఇది ప్రమాదకరం, నెలకు ఒకసారి కూడుకోవడం అన్నది. లేదు, ఇక్కడ మీటింగ్ కాకుండా అక్కోళ్ళ ఇంట్లో ఎక్కడో పెట్టాం, మీటింగ్ పెట్టాం, 10 మంది కూడుకున్నాం, పాటలు పాడాం, వాక్యం చెప్పుకున్నాం, చివరిలో రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే తప్పవుతుందా? రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే తప్పవుతుందా? ఘనమైన విషయం అవుతుంది కదా. అపోస్తలులు ఇంటింటా రొట్టె విరిచారు, ప్రతిదినం రొట్టె విరిచారు. ప్రభు ఎందుకు భోజనాన్ని ఇచ్చాడు? మీకు విషయం తెలుసా? మనం ప్రభు వల్ల అని చిన్న చపాతీ ఒకటి, ద్రాక్షారసం తీసుకొని కొంచెంగా పుచ్చుకుంటున్నాం. ప్రారంభంలో తిన్నారు, కడుపు నిండా తిన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఆహారమే రొట్టె, పానీయమే ద్రాక్షారసం. అంటే వాళ్ళ మామూలు భోజనం కూడా ప్రభు రొట్టెలాగే తిన్నారు. యేసు ప్రభు రొట్టె విరిచి ఇచ్చి, ఇంతే, ఇక రెండోసారి అడగండి అన్న ఆయన. మీకు అర్థమైందా? యేసు ప్రభు రొట్టె ఇలా విరిచి వాళ్ళకి ఇచ్చాడు కదా. రొట్టె అంటే ఏమనుకుంటారు మీరు మనసులో? చపాతి అనుకుంటున్నారా? యూదుల రొట్టె అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా మీకు. మీరు రొట్టె అనగానే మీరు ఏమనుకుంటున్నారు అంటే మైండ్లో ఒక చపాతీని ఊహించుకొని ఇలా తుంచి ఇచ్చుంటాడు అనుకుంటున్నారు. యూదుల రొట్టె ఈ పరిమాణంలో ఉంటుంది. బన్ను ఉంటుంది చూసారా, ఇలా పొట్టు ఉంటుంది చూసారా, అలాంటి బన్నులు ఒక 20 పక్క పక్కనే పెడితే రౌండ్గా ఎంత వస్తుందో అంత ఉంటుంది ఒక రొట్టె. ఇంత బన్ను ఉంటుంది చూసారా, ఇలా వచ్చి ఉంటుంది. అలాంటి బన్నుల్ని ఒకటి దాని పక్కన ఇంకోటి, దాని పక్కన ఇంకోటి, ఇలా రౌండ్గా పెట్టారు. ఒక 20 పెట్టారనుకో, ఇంత వస్తుందా? ఇంత ఎత్తు వస్తుందా? అది రొట్టె అంటే. ఎవరికి? యూదులకి. యూదులు ఏం చేస్తారు? ఆ రొట్టెని తిని ద్రాక్షారసం తాగుతారు. వాళ్ళ ఆహారం అది. మనలాగా బిర్యానీ ఉండదు వాళ్ళకి. అక్కడ వరి వండదు, గోధుమలు, ఎవలు,
ఇవి వండుతాయి. కనుక రొట్టె అంటే వాళ్ళ దృష్టిలో అది. యేసు ప్రభు అంత రొట్టెను విరిచి ఇలా ఇచ్చాడు, అందులో సగం తింటే వాడి కడుపు నిండుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఇంతమందికి రోజు వడ్డిస్తే ఇక తినడానికి వస్తారని మొత్తానికి జ్ఞాపకార్థంగా కొంచెం గిల్లుకొని నోట్లో పెట్టుకుంటున్నాం. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, వాళ్ళు భోంచేసిన ప్రతిసారి ప్రభువును జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళ భోజనాన్ని ప్రభువు వల్లగా మార్చుకున్నారు. వాళ్ళ భోజనాన్ని ప్రభువు వల్లగా మార్చుకున్నారు. మనం ఏం చేసిన దాన్ని వారానికి ఒకసారి మార్చాము. ఇంకా మేధావులు ఏం చేశారంటే నెలకు ఒకసారి మార్చారు. ఎందుకని? నెల రోజే శాలరీ వస్తుంది కాబట్టి. ఇదొక కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తే దశం భాగం వేస్తారు కాబట్టి. ఇంకా మేధావులు ఏమన్నారంటే, అదేంటిది, ఆయన చనిపోయిన రోజు రాత్రి కదా చేసింది కాబట్టి మేము ఆ రోజు రాత్రి చేస్తామని యెహోవా సాక్షులు బయలుదేరారు. మీరు చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే, నిత్యనాశనమే. అంతేనా? గుడ్డి కన్ను తెరిస్తే ఎంత, మూస్తే ఎంత అని యెహోవా సాక్షులు ఆయన బలంలో చేయి వేస్తే ఎంత, చేయి వేయకపోతే ఎంత. అలా ప్రభు వల్లలో నెలకొకసారా, వారానికి ఒకసారా, సంవత్సరానికి ఒకసారి అంటే మనం కూడుకున్న ప్రతిసారి ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టెలో చేయి వేయవచ్చు. ఒకవేళ కుదరట్లేదు అంటే వారానికి ఒకసారి వేయవచ్చు. అంతకు మించి మనం పొడిగించుకుంటే కష్టం. క్రైస్తవులుగా మనం ప్రతినిత్యం యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి వారానికి మించి మనం కూడుకునేటువంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. వారానికి ఓకే, లేదు మేము ప్రతిరోజు కూడుకున్నప్పుడు విరుస్తామంటే మరీ మంచిది, ఇబ్బంది ఏమీ లేదు. అపోస్తులు అలా చేశారు. వాళ్ళ సాధారణమైన భోజనాన్నే ప్రభువు భోజనంగా భావించి తిన్నారు. వాళ్ళు కూడి వచ్చిన ప్రతిసారి తిన్నారు. ఇంతకీ ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి? మనం కూడుకున్న ప్రతిసారి తీసుకోవచ్చు. పాజిబుల్ కాకపోతే వారానికి ఒకసారి తీసుకోవచ్చు. అంతకు మించి మనం వారానికి మించి మనం కూడుకోవట్లేదంటే మన ఆత్మీయ అభివృద్ధికి మంచిది కాదు. సరేనా? విశ్రాంతి దినం ఆదివారమా శనివారమా? విశ్రాంతి దినం శనివారం. విశ్రాంతి దినం శనివారం. ఆది అంటే మొదటి రోజు అని, విశ్రాంతి దినం అంటే చివరి రోజు, శనివారం 7వ రోజు. పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని కూడుకునేవాళ్ళు. 6 రోజులు పనిచేసి 7వ దినాన ప్రభు సన్నిధులు గడుపుతూ వాళ్ళు విశ్రాంతిగా భావించేవాళ్ళు. విశ్రాంతి అంటే అలా తిరిగి కూర్చోవడం కాదు. విశ్రాంతి అంటే ప్రభువులో ఆనందించడాన్ని విశ్రాంతి అని. విశ్రాంతి దినం యూదులు, ఇశ్రాయేలు కూడుకున్నారు. అయితే మనం క్రైస్తవులమే. మనం ఎప్పుడు కూడుకుంటామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన రోజు ఆదివారం. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సంఘాన్ని ప్రారంభించిన రోజు ఆదివారం. ప్రారంభ క్రైస్తవ్యం కూడుకున్న రోజు ఆదివారం. ఈ ఆదివారాన్ని అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అని అన్నాడు. ఏ దినమంట? శనివారం కాదు, ఆదివారం కాదు, సోమవారం కాదు. ఒక రోజుకి ఏమని పేరు పెట్టాడు ఆయన? ప్రభువు దినం అన్నాడు. ప్రభు దినం ఏంటి? చెబితే ఆదివారం ఉన్న చెప్పాలి, శనివారం ఉన్న చెప్పాలి, ఏదో ఒక వారం చెప్పాలి, వారంలో ఉన్నటువంటి ఏదో ఒక రోజు. కానీ ప్రభువు దినం అని ఒక రోజుకి ప్రభువుని తగిలించేశాడు, అది ఆదివారం. కాబట్టి అపోస్తలులు ఆదివారానికి ప్రభు దినం అన్నప్పుడు అంతకు మించిన రోజు ఏముంది మనం కూడుకోవడానికి? అంతకంటే అనువైన రోజు మనం కూడుకోవడానికి ఇంకేముంది? అంతకంటే మించి మనకు ఆదివారమే సెలవు. భారతదేశంలో మనకు ఆ రోజే అవైలబిలిటీ ఉంటుంది. లేదన్నా మేము సోమవారం కూడా కూడుకుంటా అంటే మరీ మంచిది, లేదు మంగళవారం అంటే ఇంకా మంచిది, బుధవారం అంటే ఇంకా సంతోషం. మీ ఇష్టం, ఎంత ఓపిక ఉంటే అంత కూడుకోవచ్చు. అయితే అధికారికంగా మన సెలవు ఆదివారం కాబట్టి ఆ రోజు తిరుగుకుంటాం. అంతకు మించి అది ప్రభుదినం కాబట్టి మనం ప్రభుదినం కూడుకుంటాం. మరి పాత నిబంధనలో విశ్రాంతి దినం అన్నది నిత్యమైన కట్టడ, నిత్యమైన ఆజ్ఞ అని అన్నాడు కదా. మరి విశ్రాంతి దినం పాటించకపోతే పాపమా అంటే పొరపాటునోడు కాదు, పొరపాటునోడు కాదు. ఇప్పుడు నాకు అన్నకి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్లో నేను ఆయనకి 5 లక్షలు ఇవ్వాలి ఫలానా తారీఖు అని ఒక అగ్రిమెంట్ ఉంది. ఇది పొరపాటున మీకు దొరికింది. దాన్ని తీసుకొని తారీఖు దగ్గర పడుతుంది, 24వ తారీఖు దగ్గర పడుతుంది అని మీరు గజగజగా వణికారనుకోండి, మిమ్మల్ని ఏమనాలి? నాకు ఆయనకు మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్లో నేను ఆయనకి 24th 5 lakhs ఇవ్వాలి, ఎవరి పక్షంలో నన్ను జైల్లో వేస్తానని అందులో రాసి ఉంది. ఈ అగ్రిమెంట్ కాస్త మీకు దొరికింది. ఇప్పుడు మీరు
అమ్మో ఈరోజు 23, రేపు 24 కట్టకపోతే ఏమవుతుందని వణికారనుకో, మేము చూసి ఏడవాలి, ఇంక అంతమించి చేసేది ఏమీ లేదు. పాత నిబంధన అన్నది దేవుడికి ఇశ్రాయేలులకు మధ్య జరిగినటువంటి ఒడంబడిక నిబంధన అగ్రిమెంటు. దాన్ని పట్టుకొని మనం గజగజ వణికిపోయామనుకో, మనది భారతదేశము, మనతో ఆయన ఎప్పుడు ఒడంబడిక చేయలే, అది ఇశ్రాయేలుకు సంబంధించింది, అది నిత్యమైన ఆజ్ఞ అంటాడో నిత్యమైన కట్టడం అంటాడో వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు, మనం ప్రేక్షక పాత్ర వహిస్తాం. అయితే విశ్రాంతి దినాన్ని ఎందుకు కూడుకోమన్నాడు అన్నది మాత్రం మనం ఆలోచిస్తాం. క్రొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి ఒడంబడిక పలానా రోజు కూడుకోవాల్సిందే లేకపోతే ఒప్పుకునేది లేదు అనేటట్టుగా యేసు ప్రభు మనతో చెప్పలే. మనది క్రొత్త నిబంధన, పాత నిబంధన కాదు. కానీ మనం పాత నిబంధన కూడా చదువుతాం, ఎందుకంటే పాత నిబంధన చదవకపోతే క్రొత్త నిబంధనలో యేసు అనే పేరు కూడా అర్థం కాదు మనకి. యేసు అంటే రక్షకుడు. పాత నిబంధనలో భౌతికంగా ఇశ్రాయేలు రక్షించిన రక్షకులు మనకు అర్థం కాకపోతే క్రొత్త నిబంధనలో ఆత్మీయంగా పాపాల నుంచి రక్షించిన రక్షకుడు అనే పేరు కూడా మనకు అర్థం కాదు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. పాత నిబంధనలో ఎలాంటి అభిషేకం జరిగింది అర్థం కాకపోతే కొత్త నిబంధనలో ఈయన అభిషిక్తుడు ఎలా అవుతాడు అనేది కూడా అర్థం కాదు. అంటే యేసు క్రీస్తు అనే పేరు కూడా అర్థం కాదు. పాత నిబంధన అన్నది క్రొత్త నిబంధనకి పునాది లాంటిది. పునాది లేకపోతే క్రొత్త నిబంధన అనే భవనం నిలవబడదు. అలా చరిత్రగా దేవుని గుణగణాలు అర్థం చేసుకోవడానికి, దేవుడు ఏ పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాడు తెలుసుకోవడానికి, అలా ఒక కేస్ స్టడీ లాగా యేసు ప్రభు కంటే ముందు యేసు ప్రభుని గురించి ప్రవచించిన గ్రంథంలాగా పాత నిబంధన చదువుతామే తప్ప అందులో ఉన్నటువంటి ఆ ఒడంబడికలు మన నెత్తి మీద వేసుకొని మనం గజగజ వనకము. విశ్రాంతి దినం ఆదివారమా శనివారం అంటే శనివారమే, ఇది చెల్లుబాటు అయిపోయింది, ఇప్పుడు చెల్లదు. ఇప్పుడు విశ్రాంతి దినం పోయి వారం ప్రారంభంలోనే దేవునితో ప్రారంభిస్తున్నాం, చివరి రోజు కాదు, ప్రారంభంలోనే దేవునితో ప్రారంభిస్తున్నాము. ఇకపోతే ఇశ్రాయేళ్లు భౌతికంగా పనిచేసి అలసిపోయారు, మనది భౌతికమైన పని కాదు, మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులు. ప్రతి నిత్యం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్రాంతి. ప్రయాసపడి భారం మోసుకుంటున్నారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. వాళ్ళు భౌతికంగా సమాజ మందిరంలోకి వెళ్ళి శనివారం మోకరించి లేదా ప్రార్థన చేసి విశ్రాంతి దినం అనుకున్నారు. యేసు ప్రభు అన్నాడు, నా దగ్గరకు వస్తే నేనే విశ్రాంతి ఇస్తా అన్నాడు. ఇప్పుడు మనకు విశ్రాంతి దినం అనవసరం. మన ప్రాణాలకు విశ్రాంతి వచ్చిందా? నాకైతే విశ్రాంతి వచ్చింది. ఎలా? నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నా కాడి ఎత్తుకోండి, నా కాడి సులువుగాను తేలిగ్గాను ఉంటుంది. అలా యేసు ప్రభు కాడి ఎత్తుకోవడమే విశ్రాంతి. నేను మోస్తున్నాను, మీరు మోస్తున్నారా? విశ్రాంతి దినం ఎప్పుడు? పాత నిబంధన ప్రకారం శనివారం. క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినం అనేది క్రైస్తవులకి అన్వయించబడదు. సెవెంత్ డే వాళ్ళు తప్ప, యెహోవా సాక్షులు తప్ప క్రైస్తవులు కానీ వర్తించదు. అంటే వాళ్ళిద్దరు క్రైస్తవులు కదా? కాదని చెప్తున్నాను. కాబట్టి విశ్రాంతి దినం గురించినటువంటి ఈ గందరగోళం మనకు అనవసరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విశ్రాంతి దినాన ఏదో ఒక పని చేశాడు, ఏదో ఒక అద్భుతం చేశాడు. అంటే ప్రతి విశ్రాంతి దినాన వాళ్ళ గిల్లుతూనే వచ్చాడు. వీళ్ళేమో అత్యంత శ్రద్ధాభక్తులతోటి అత్యంత శ్రద్ధతోటి విశ్రాంతి దినాన్ని పాటిస్తూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? అందరిని లేపడం, స్వస్థత చేయడం. ఈయన శిష్యులు ఏం చేస్తున్నారు? ఆ గోధుమ చేలో పడి అవన్నీ నలుపుకుంటూ ఊపుకుంటూ నోట్లో వేసుకొని గలగల నములుతూ మొత్తానికి అందరికి ఇచ్చారు. ఇదేంటయ్యా విశ్రాంతి దినాన్ని తింటున్నారంటే మీ ధర్మశాస్త్రం తెలీదా? వెళ్ళి చూడండి ఒకసారి. విశ్రాంతి దినాన పని చేసి కూడా నిర్దోషులుగా ఉన్నారు, విశ్రాంతి దినాన తిని కూడా నిర్దోషులుగా ఉన్నారు. కాబట్టి విశ్రాంతి దినం అన్నది మనుషుల కోసం నియమించబడిందే తప్ప మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. ఎక్కువ మాట్లాడితే నేను విశ్రాంతి దినానికే ప్రభువుని, నాకే మీరు కొత్తగా గ్రామం నేర్పించకండి అని యేసుప్రభు చెప్పలేదా? నా దగ్గరికి రావడమే నిజమైన విశ్రాంతి అని అన్నప్పుడు మరలా విశ్రాంతి దినం అన్నది శనివారమా ఆదివారమా ప్రశ్నే అనవసరం. విశ్రాంతి దినం అనే ఆ ఒడంబడిక ఇశ్రాయేలుకి దేవునికి సంబంధించింది. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను అంటే ఈ విశ్రాంతి దినం గురించి వాదనలు పెట్టుకునేటువంటి మేధావులు తయారయ్యారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సమాధానం స్టార్టింగ్లో అయిపోయింది, కానీ ఏంటంటే వాళ్ళకి చెప్తున్నా నేను, కనబడినటువంటి వాళ్ళకి, ఈ రాసిన వాళ్ళకి కాకుండా వీళ్ళని ఆధారం చేసుకొని వాళ్ళు కూడా కొట్టడం అంటారు దీన్ని. తర్వాత క్రైస్తవులు ఇల్లు కట్టుకుంటే సిద్ధాంతి ప్లాన్ వేయవచ్చా? సిద్ధాంతి క్రిస్టియనా? ఫస్ట్ ప్రశ్న. క్రైస్తవుల ఇంటికి హైందవ సిద్ధాంతి ప్లాన్ ఎందుకు వేస్తాడు? అవునా? నేను క్రిస్టియన్ని, ఇల్లు కట్టుకుంటున్నాను, పురోహితుడు వచ్చి ప్లాన్ వేసాడు అనుకో, ఏంటది? చికెన్లో చింతపండు వేసినట్టు ఉంటుంది. చికెన్లో చింతపండు వేస్తారా? వేయరా? ఒకవేళ చికెన్లో చింతపండు వేస్తే క్రైస్తవుల ఇంటికి సిద్ధాంతి ప్లాన్ వేయచ్చు.
అసలు ఏంటి ప్రశ్న? తర్వాత అన్యులు పెట్టే ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చా? మీరు రాసినప్పుడే అన్యులు అన్నారు, రాతలోనే అన్యులు అన్నప్పుడు స్వీకరించవచ్చా? ఏంటది? అన్యులు పెట్టే ప్రసాదం అన్నప్పుడే అయిపోయింది. ప్రసాదం అంటే ఏదో ఒకటి చెప్పుండేవాడిని, అన్యులు పెట్టే ప్రసాదం అన్నప్పుడే తేలిపోయింది నువ్వు రాసిన దాంట్లోనే. తర్వాత రక్షణ లేకుండా బాడీని పెట్టెలో పెట్టొచ్చా? అబ్దుల్ కలాం చచ్చిపోతే ఎక్కడ పెట్టారు? పెట్టెలోనే పెట్టారు. నీకు అర్థమవుతుందా? కువైట్లో చచ్చిపోయారనుకో, ఎవరైనా కువైట్లో హైందవులు చచ్చిపోయారనుకో, ఇండియాకు పంపిస్తారు. ఎక్కడ పెట్టి? పాడి మీద పెట్టా? పెట్టెలో పెట్టే పంపిస్తారు. పెట్టెలో పెట్టేదానికి రక్షణకు సంబంధం ఏంటి? అర్థం కాలే. పెట్టెలో పెట్టేదానికి రక్షణ దాకా ఎందుకు? 7,000 ఇస్తే పెట్టి తయారు చేసి ఇస్తారు. ఇక్కడ ఎంతో రేటు నాకు తెలియదు. లక్షణంగా పెట్టెలో పెట్టచ్చు. ఇంకా డబ్బు ఉంటే బంగారు పెట్టెలో పెట్టచ్చు. ఇంకా డబ్బు ఉంటే డైమండ్ పెట్టెలో పెట్టచ్చు. పెట్టెకి రక్షణకి సంబంధం లేదు. ఎక్కువ మాట్లాడితే పెట్టెలో శ్మశానానికి వెళ్ళే వాళ్ళంతా నరకానికి వెళ్తున్నారు చర్చిలో నుంచి. ఇది మనం గమనించాలి. అవునా అమ్మ? అంటే పెట్టెలో పెట్టే వాళ్ళతో రక్షణ పొందినట్టుగా మనం భ్రమపడుతున్నాం అన్నమాట. కాదు, అది ఫార్మాలిటీ అంతే. క్రిస్టియన్స్ని ఇలా సమాధి చేయాలని ఎవరో పెట్టారు స్టార్టింగ్లో. అలా పెట్టె అనేది వచ్చింది క్రైస్తవంలోనికి. మరి ప్రారంభ అపోస్తులు పెట్టెలోనే పోయారా శ్మశానానికంటే? లేదు, వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారో తెలియదు. అపోస్తులు పెట్టెలోనే శ్మశానానికి వెళ్ళారంటే తెలియదు మనకి. వాళ్ళను ఎక్కడో చంపారు, హతసాక్షులు చేశారు, మామూలుగా పాతి పెట్టేశారు. ఎక్కువ మాట్లాడితే ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఆ దినాన్న, చివరి దినాన్న సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది అనే మాట వ్రాయబడింది. సముద్రంలో పెట్టెలో పెట్టి వేశారా? లేదు. ఆ దినాన్న ఆ ధవలమైన మహాసింహాసనం ఎదుటికి మృతులైన ప్రతి ఒక్కడు వస్తాడు. చిన్న పెద్ద, దాసుడు, యజమాని, ఏ తేడా, అందరూ వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు అని మాట్లాడుతూ సముద్రం తనలో ఉన్న మృతుల్ని అప్పగిస్తుందంటే సముద్రం పడి చచ్చిపోయారు, ఎవరికి తెలియదు, జలసమాధి అయిపోయారు, చేపలు తినేసే. ఆ సముద్రం కూడా మృతుల్ని అప్పగిస్తా. గల్లంతయ్యడానికి వీళ్ళే. నిప్పంటించవచ్చు. మన మణిపూర్లో దాడులు జరిగాయి కదా, చనిపోయిన వాళ్ళ సంఖ్య, చంపిన వాళ్ళ సంఖ్య అని సంఖ్య చెప్తున్నారు కదా, అది ఒరిజినల్ సంఖ్య కాదు, చాలా గల్లంతైపోయాయి. వాళ్ళు వస్తారు రేపు. ఏ మానవుడు గల్లంతయ్యడానికి వీలు లేదు. రక్షణకు పెట్టెకి సంబంధం లేదు. డబ్బిస్తే ఎవరికైనా పెట్టి చేస్తారు. సినిమా ఆర్టిస్ట్ చచ్చిపోతున్నారు కదా, మీరు చూడండి, పెట్టెలోనే పెడుతున్నారు, అందరు హీరోలకు చూస్తున్నారు. అంత మాత్రాన వీళ్ళు పరలోకం పోతున్నారనా? రక్షణ లేదు కదా. పెట్టె అన్నది ఇప్పుడు సర్వసాధారణమైంది. అది బాడీ ఫ్రీజర్ లాగా వాడుతున్నారు ఎక్కువ రోజులు ఉంచడానికి. కాబట్టి పెట్టెకి రక్షణకి సంబంధమే లేదు. రక్షించబడిన వ్యక్తిని పెట్టెలో పెట్టకపోయినా సరే పరలోకం పోతాడు. రక్షణ లేని వ్యక్తిని బంగారు పెట్టెలో పెట్టినా సరే పాతాళమే పోతాడు. పెట్టెకి రక్షణకి లింక్ పెట్టామంటే మనకు రక్షణ లేదేమోనని ఒక్కసారి మీకై మీరు ఆలోచించుకోండి, ఎంత ఆలోచిస్తున్నాం అన్నది. తర్వాత క్రైస్తవుల గుడిలో చిన్నపిల్లలకు మొక్కు ఇస్తారు కదా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఆర్సిఎం వాళ్ళు ఇస్తారు మొక్కు, అవునా? ఆర్సిఎం వాళ్ళు మేరీ మాతకి ఇస్తారనమాట. మీరు ఆర్సిఎం అయితే లక్షణంగా ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు ఆర్సిఎం అయినప్పుడు క్రైస్తవుల కేటగిరీ కిందకి రారనమాట, అటు ఇటు కానీ జాతిలోకి వెళ్తారు. ఆర్సిఎం వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది. ఆర్సిఎం వాళ్ళ చర్చిలో విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు అన్నవి మన హైందవ సంప్రదాయం. బైబిల్ అన్నది క్రైస్తవానికి సంబంధించింది. అంటే అటు హైందవులు కాదు, ఇటు క్రైస్తవులు కాదు. కాబట్టి అటు ఇటు కానటువంటి ఆర్సిఎం వాళ్ళే మొక్కులు ఇస్తారు దేవుడికి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుల గుడిలో చిన్నపిల్లలకు మొక్కు ఇస్తారు కదా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అసలు మొక్కు ఏంటి? దేనికి మొక్కున్నారు? ఏం మొక్కు ఉంది? మొక్కుబడి భక్తి చేస్తున్నామంటే మనం క్రైస్తవులం కాదు. మొక్కుబడి ఎప్పుడు చేస్తారు అంటే భయం ఉన్నప్పుడు, భయపడినప్పుడే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. క్రైస్తవులకు భయమే లేదు. మనం చిన్నపిల్లల్ని చావు దగ్గరికి తీసుకుని వెళ్ళాం. ఎందుకని? భయపడతారని. అంతకంటే మించి ఆ చచ్చిపోయిన వాళ్ళు మన పిల్లల్ని ఏమైనా చేస్తారని మనం భయపడ్డాం. కానీ వాళ్ళ మీద చెప్తారు కదా, వాళ్ళు భయపడతారని.
ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మై ప్రేతాత్మై వీణ్యేమైనా చేస్తారేమో అనేటువంటి కోణంలో మనం భయపడి వాళ్ళని తీసుకుని వెళ్ళాం కదా. చార్లెస్ స్పర్జన్ అని ఒక బోధకుడు 1800 ఆ ప్రాంతంలో ఇంగ్లాండ్లో పరిచయం చేశాడు. అద్భుతమైనటువంటి దైవజనుడు ఆయన. చార్లెస్ స్పర్జన్ అంటారు. ఎందుకు పేరు అన్నిసార్లు చెప్తారంటే ప్రసంగాలు వింటారని. చార్లెస్ స్పర్జన్ ఆయన తన 5 సంవత్సరాల కొడుకుని చేయబట్టుకొని సాయంకాలం పూట అలా ఈవినింగ్ వాక్ వెళ్ళాడు. ఎక్కడ తీసుకుని వెళ్ళి ఉంటాడు చెప్పండి? ఏ పార్కుకో ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఉంటాడు. కానీ ఎక్కడ తీసుకుని వెళ్ళాడంటే శ్మశానానికి తీసుకుని వెళ్ళాడు ఈవినింగ్ వాక్. ఆ ఎంట్రెన్స్లో ఆయన కూర్చొని కొడుకుని వదిలిపెట్టాడు. అలా తిరిగి మొత్తం అంతా రారా కొన్ని ప్రశ్నలు అడుగుతాను అన్నాడు. కొడుకు వెళ్ళి అలా తిరుగుతున్నాడు శ్మశానంలో. అలా తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంతకీ శ్మశానంలో ఎన్ని రకాల సమాధులు ఉన్నాయి చెప్పు అని అడిగాడు. ఎన్ని రకాల సమాధులు ఉన్నాయంటే ఈ సైజులో సమాధులు ఉన్నాయి, ఈ సైజులో సమాధులు ఉన్నాయి, ఈ సైజులో సమాధులు ఉన్నాయి, ఇలా రకరకాల సైజులో సమాధులు ఉన్నాయి. ఈ సైజులో సమాధి ఉందంటే అర్థం ఏంటి అని అడిగాడు. చిన్నపిల్లలు చచ్చిపోయారు అన్నాడు వీడు. అంటే చిన్నపిల్లలు కూడా చచ్చిపోతారా అన్నాడు ఈయన. అవును కదా అన్నాడు. కాబట్టి ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మారు మనసు పొందు, నీవు ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతే పరలోకం పోతావు అన్నాడు ఆయన కొడుకుతో. సావుకి వయసుకి సంబంధం లేదు, ఏ వయసులో వ్యక్తి అయినా చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకొని ముగ్గురు కానీ అప్పుడు చచ్చిపోతానికి గ్యారంటీ కార్డు ఏమీ లేదు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. కాబట్టి నీలాంటి వయసులో ఉన్న సమాజం చూసావు కదా చిన్నదే, కాబట్టి నీవు కూడా చచ్చిపోవచ్చు, మారు మనసు పొందు అని చెప్పాడు. ఇది క్రైస్తవ విశ్వాసము అంటే. అమ్మో చచ్చిపోతారేమో, అమ్మో ఏదైనా అయిపోతుందేమో, ఏదో జరిగిపోతుందేమో, అది కాదు మనకు ఉండాల్సింది. ఎప్పటికప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మన పిల్లలకి మన కుటుంబానికి మనం చెప్పుకుంటూ పెంచాలి. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు కదా, ఒకవేళ వాడు చనిపోయాడు అనుకో, ఏంటి పరిస్థితి? మా ఇంట్లో నుంచి పరలోకానికి పోతాడు అంతే. ఇప్పుడు నా గురి ఏంటి చెప్పు? నా ఇంట్లో ఉన్న అందరూ పరలోకానికి వెళ్ళాలని నా గురి. అలాంటప్పుడు ఒకరు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోతే ఇక మీదపడి ఏడ్చేసాను అనుకో, అసలు నేను ప్రకటించేది తప్పు కదా. అర్థం కాదు కదా. నా గురే నా ఇంట్లో ఉన్న అందరూ పరలోకం పోవాలని. అలాంటప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఎక్కడికి పోయాడని? పరలోకం పోయాడని అర్థం, మర్యాదగా బ్రతికితే. అప్పుడు నేను ఏడ్చాల్సిన అక్కర్లే. భౌతికంగా కొన్ని అనుభవాలు బట్టి ఏడవచ్చు, అది నేను అనటంలే. ఏదో పోగొట్టుకున్నట్టుగా మీద పడి ఏదో జరిగిపోయినట్టుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా మంచం మీద పడిపోయి 4-5 నెలలు తినకుండా నా మీదకి తెచ్చుకొని నేను కూడా పోయి ఇంత ఓవర్ యాక్షన్ చేయకూడదని చెప్తున్నా. ఎక్కడి నుంచి పరలోకం వెళ్ళాడు. మరి నేను నా పిల్లలు చచ్చిపోతే ఏడవనా? ఖచ్చితంగా ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తాను? వాడితో ఉన్న అనుబంధాన్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి, రేపటి నుంచి లేడైనటువంటి బాధను బట్టి ఏడుస్తాను తప్ప వీడు ఏదో అయిపోయాడు, ఇక నేను చూడను, ఇక లేడు, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు వేయనమాట. మీకు అర్థమైందా? ఒక ఆదివారం జరిగినటువంటి సంఘటన ఇది. ఒక ఆదివారం ఈ పాస్టర్ గారు చర్చికి వెళ్ళాడు. పక్కనే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక బార్బర్ షాప్కి 2 పిల్లల కొడుకుల్ని తల్లి కటింగ్ చేసుకున్నామని పంపించింది. వాళ్ళు వెళ్ళారు. రిటర్న్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి 2 చచ్చిపోయారు. చనిపోగానే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే చెప్పింది, 2 తీసుకొని బ్యాక్ డోర్లోంచి ఇంట్లోకి తీసుకురామని చెప్పింది. బ్యాక్ డోర్లోంచి తీసుకొచ్చాడు. 2 తీసుకుని వెళ్ళి పైన బెడ్రూమ్లో 2 పడుకోబెట్టి 2కి దుప్పటి కప్పి తాళం వేసి నేరుగా మందిరంలోకి వచ్చి మందిరంలో కూర్చుంది. ప్రార్థన, పాటలు, ఆరాధన మొత్తం అంతా వర్తమానం అయిపోయింది. 12 గంటలు అయిపోయింది. భర్త ఏమే పిల్లలు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. ఉన్నారులేండి ఇక్కడే అని చెప్పింది. భోజనం పెట్టింది, భోజనం చేశాడు. భోజనం అయిపోయిన తర్వాత ఏమంటే ఒక ప్రశ్న ఉంది, నాకు సమాధానం చెప్తారు. ఏంటి ఆ ప్రశ్న అని అంటే, నా స్నేహితురాలు నాకు 5 సంవత్సరాల క్రితం నాకు 2 లక్షలు డబ్బు ఇచ్చిందండి, నా దగ్గర పెట్టుకోమని. తర్వాత కొద్ది రోజులకి ఇమ్మని ఇచ్చిందండి. నేను దాన్ని నా దగ్గర పెట్టుకున్నానండి. ఈ ఉదయాన్నే ఫోన్ చేసిన తను 5 సంవత్సరాల తర్వాత నా 2 లక్షల డబ్బు నాకు ఇవ్వు అని అడుగుతుందండి. కానీ ఈ 5 సంవత్సరాలుగా ఈ డబ్బు నా దగ్గర పెట్టుకునేటప్పటికి నాకు దాని మీద మమకారం ఏర్పడిందండి. నాకు ఇవ్వాలంటే బాధగా ఉందండి అంది. వెంటనే ఆయన బుద్ధి లేదానా, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి, అది నీదా?
వాళ్ళు ఇచ్చారు, నీ దగ్గర పెట్టుకున్నావు, నేను నమ్మి ఇచ్చింది నీ దగ్గర పెట్టుకున్నావు, కానీ దాని మీద మమకారం పెట్టుకోవడం ఏంటి? పరుల సొమ్ము ఆశించకూడదు, ఇవ్వు అని అన్నాడు. అవునా అండి? అవును. వెంటనే తలుపు తీసి, ఇదిగోనండి ఈ 2 లక్షల దేవుడు 5 సంవత్సరాల క్రితం నాకు ఇచ్చాడండి, ఉదయాన్నే ఫోన్ చేసి అడిగాడండి, ఏం చేయమంటారు? మీకు అర్థమైందా క్రైస్తవ ఆలోచన విధానం? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. ఇది ఆదికాండం రాయబడక ముందు రాసిన మాట యోబు గ్రంథం అనేది. అప్పటిది ఇప్పటికి అర్థం కావట్లేదు మనకి. నా కొడుకు చచ్చిపోయాడు, ఏం దేవుడు అంటే అంటున్నారు. ఎవరు? పాస్టర్లు. నా కూతురు చచ్చిపోయింది, ఏం దేవుడు అంటే అంటున్నారు. చనిపోలేదు, దేవుని దగ్గరికి వెళ్ళింది. క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు అని రాయబడింది. క్రీస్తులో లేకుండా చచ్చిపోతే ఏడు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారు అటువైపు, నువ్వు కూడా ఏడు, కొంచెం సాయింది. క్రీస్తులో లేకుండా చచ్చిపోతే ఏడవచ్చు, ఎందుకంటే ఇక లేరు, ఇక రారు, ఇక కుదరదు. మనన్నారు కానీ పోతేనే కానీ వాళ్ళు చూడలేము, అక్కడ కూడా చూస్తాం లేదో కూడా తెలియదు. కాబట్టి దూరం అయిపోయారు శాశ్వతంగా, అప్పుడు ఏడవచ్చు. కానీ పరలోకానికి పోయారని ఏడవడం ఏంటి? అసలు మనం ఏడుస్తున్నామనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. పరలోకానికి పోయిన వాళ్ళకి మనం ఏడుస్తున్నామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు మహిమలో ప్రవేశించారు. 9:05 ప్రాణం పోయిందనుకో, 9:06 వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక నువ్వు పెట్టులో పెడుతున్నావో, పాడి మీద పెడుతున్నావో, కాలుస్తున్నావో, పూడుస్తున్నావో, ఏడుస్తున్నావో, నవ్వుతున్నావో ఏమీ తెలియదు వాళ్ళకి. తెలియదు వాళ్ళకి అసలు. ఒకవేళ యేసు ప్రభువులో లేకుండా ఉంటే వాళ్ళు చనిపోయినప్పుడు ఏడవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఏడవడం ప్రారంభించారు. 9:06 శాశ్వతమైన ఏడుపు ప్రారంభమైంది. యుగయుగాలు ఏడుపు ప్రారంభమైంది, ఇక అంతం లేదు. యాతన, నరకయాతన ప్రారంభమైంది. ఇంతకు నేను ఎందుకు చెప్పాను ఇదంతా? క్రైస్తవులు గుడిలో చిన్నపిల్లలకు మొక్కు ఇస్తారు కదట. మొక్కు ఎందుకు ఇస్తారంటే మరణ భయం చేత ఇస్తారు. చర్చికి వచ్చినప్పుడు మరణ భయం అనేది ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు కాబట్టి. మరణాన్ని జయించిన యేసుప్రభువుని నమ్ముకొని మరలా మరణానికి భయపడుతున్నామంటే మనకు క్రైస్తవ సారం ఏమీ ఎక్కలేదని అర్థం. నా కొడుకుని అడగండి, ఎవరైనా చచ్చిపోతే మొట్టమొదటి ఎవరిని రెడీ చేస్తాను? నేను కొడుకుని, కూతుర్ని ఇద్దరిని రెడీ చేస్తాను. ఎవరైనా చనిపోయారని వార్త వినబడగానే ఇద్దరిని ఎత్తి కారులో పడేసి అలా వేసుకొని వెళ్ళిపోతాను. కారణం ఏంటంటే వాళ్ళకు తెలియాలి చావు అనేది నిజం అని. వాళ్ళకు తెలియాలి. మన పిల్లలకి ఎక్కడి నుంచి పార్క్ ఎంత దూరం, సినిమా థియేటర్ ఎంత దూరం అని చెప్పకపోయినా తెలుసుకుంటారు. కానీ మన పిల్లలకి ఏమి నేర్పించాలంటే మన ఇంటి దగ్గర నుంచి శ్మశానానికి ఎంత దూరమో కూడా నేర్పించాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద విలేజ్ అండ్ బరియల్ గ్రౌండ్ అని నేర్పించాలి. కానీ పాఠాలు ఏమి నేర్పిస్తున్నారంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద మూన్, సన్ అండ్ ది అర్త్ అంటున్నారు. అవి టైంపాస్కి అంతే. అది ఎంత దూరం అంటే మనకెందుకు? ఇంటికి శ్మశానానికి ఎంత దూరం అనేది నేర్పిస్తే వాడి బ్రతుకు అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మన ఇంటికి పరలోకానికి ఎంత దూరం కూడా నేర్పించాలి, ఇంటికి నరకానికి ఎంత దూరం కూడా నేర్పించాలి. సెకండే శ్మశానానికైనా గంట పడతా తీసుకొని పోవడానికి ఈ హంగామా అంతా అయిపోయి, కానీ పరలోకానికి నరకానికి సెకండ్ అంతే. నాయన ఈ ఊపిరి ఉన్నంతకాలం, కళ్ళు తెరుచుకున్నంతకాలం, దేవుడు ఈ ప్రాణం ఇచ్చినంతకాలం డ్రామా లేకు. పొర్రపాటు మిస్ అయిందనుకో సెకండ్లో వెళ్ళిపోతాం అంతే. నిత్యత్వం, అది నిత్యత్వమే, ఇది నిత్యత్వమే. కాబట్టి బ్రతికినంతకాలం మర్యాదగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం బ్రతకరా అని దేవుని భయంలో పెంచవలసినటువంటి మనం గుడిలోనే మొక్కుబడి చేస్తే ఏంటి దాని అర్థం? చేస్తున్నారు, మొక్కుబడి చేస్తున్నారు, గుడిలో గుండ్లు చేసుకుంటున్నారు, గుడిని అన్ని రకాల కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు, ఒక బైబిల్ బోధించేదానికి తప్ప. గుళ్ళో మొక్కుబడులు, గుళ్ళో గుండ్లు, గుళ్ళో నోములు, వ్రతాలు ఏంటేంటో వేస్తున్నారు. క్రైస్తవుల గుడిలో చిన్నపిల్లలు మొక్కు ఇస్తారు కదా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? మీరు చెప్పండి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? తర్వాత బైబిల్లో ప్రతి అంశమును మనసులో ఉంచుకోవడానికి నేను ఏం చేయాలి? కనీసం 100 సార్లు చదవాలి. వెరీ సింపుల్. బైబిల్లో ప్రతి అంశాన్ని నేను మనసులో ఉంచుకోవడానికి ఏం చేయాలి? కనీసం 100 సార్లు చదవాలి. అప్పుడు బయటికి పొమ్మన్నా పోతుంది, అక్కడే ఉంటుంది. అర్థమైందా? ఒక విషయం గుర్తుండాలంటే ఏం చేయాలి? పదే చదవాలి. పదే చదివితే గుర్తుంటుంది. లేదన్నా 100 సార్లు చదివినా సరే నాకు గుర్తులేదంటే
ఇంకో 100 పెంచుకుందాం, తప్పేముంది? 200 సార్లు. లేదు, గుర్తులేదు, ఇంకో 100 పెంచుకుందాం, తప్పేముంది? ప్రతినిత్యం చదవాల్సిందే. బైబిల్ ఉన్న ప్రతి అంశం మన మనసులో ఉండాలి అంటే చదవాలి, 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 ఉండేంత వరకు చదవాలి. ఎంతవరకు చదవాలి? ఉండేంత వరకు, మనసులో ఉండేంత వరకు చదవాలి. అది తప్ప ఇంకో బైపాస్ లేదు, దీనికి షార్ట్ కట్ లేదు. చదవడమే, దీనికి బైపాస్ లేదు. తర్వాత, లోక సంబంధమైన వాటికి లోబడకుండా నన్ను నేను ఎలా మార్చుకోవాలి? లోకంలో ఎక్కువ గడపకూడదు. లోకంలో ఎక్కువ గడిపినప్పుడు లోక సంబంధమైన వాటికి లోబడతాం. మీకు అర్థమైందా? ఎప్పుడు అదే బార్ దగ్గర తిరుగుతున్నారనుకో, అదే బ్రాంతి షాప్ దగ్గర తిరుగుతున్నారనుకో, నేను సారాయి మానాలి అంటే కుదరదు. అక్కడి నుంచి దూరంగా వచ్చి అప్పుడు నేను సారాయి మానేయాలంటే పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే అందుబాటులో లేదు కాబట్టి. నువ్వు అక్కడే తిరుగుతావు 24/7. నేను సారాయి మానేయాలంటే ఈరోజు తాగి రేపు మానేద్దాం ఖచ్చితంగా, రేపు తాగేసి ఎల్లుండి ఖచ్చితంగా మానేస్తా, అంతే. లోక సంబంధమైన వాటికి లోబడకుండా ఉండాలంటే లోకంతో అటాచ్మెంట్ అన్న తగ్గాలి. లోకంతో అటాచ్మెంట్ తగ్గాలంటే బైబిల్ తీసుకోవాలి. ఓ తిమోతి, యవ్వనేచ్ఛల నుంచి పారిపో అంటాడు. ఎక్కడికి పారిపోవాలి? పారిపోయి ప్రభువునకు ప్రార్థన చేస్తున్న వారితో గడపమంటాడు. ప్రభువునకు ప్రార్థన చేస్తున్న వారితో గడపమంటే వాళ్ళతో గడుపుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లోకంతో గడిపేటువంటి సమయం వెళ్ళిపోయిందిలే. మీకు అర్థమైందా? నేను మొన్న వచ్చాను ఇక్కడికి. మొన్నటి నుంచి ఏ పని నాకంటే వాక్యం ప్రిపేర్ అవ్వడం, వాక్యం చెప్పడం, వాక్యం ప్రిపేర్ అవ్వడం, వాక్యం చెప్పడం, వాక్యం ప్రిపేర్ అవ్వడం, వాక్యం చెప్పడం. కనీసం ఇంట్లో వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడలే, అంత టైం లేదు నాకు. ఇప్పుడు వెళ్తాను, మరలా కాసేపటికి వస్తాను, మరలా వాక్యం చెప్తాను, టైం లేదు. అదే ఈ 3 రోజులు నేను ఖాళీగా ఉంటే ఏం చేస్తుండేవాడిని? జబర్దస్త్ ఆన్ చేసుకొని ఆహా ఓహో నవ్వుకుంటామని. అవునా? చెప్తున్నా మీకు అర్థం కావడానికి. మనకు ఖాళీ దొరికితే ఏం పని చేస్తావారంటే చేసే పని దరిద్రమైన పనే. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లో ఉంటామో, కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? అదొక జోన్ ఉందా అన్న అంటే లేదు. కంఫర్ట్ జోన్ అంటే ఫ్రీగా ఏం పర్లేదు అనేటువంటి కండిషన్కి వచ్చామంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? పాపం. పాస్టర్ అయినా విశ్వాసం అయినా ఎవరైనా సరే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే కార్నర్లో ఉండాలి. కార్నర్లో అంటే బిజీగా ఉండాలి. ఎందులో బిజీగా ఉండాలి? అది వాక్యం చెప్పడం, వాక్యం చదవడం, వాక్యాన్ని ధ్యానించడం, సువార్తకు వెళ్ళడము, లేకపోతే బైబిల్ సంబంధించి ఇలా మనల్ని మనం దేవుడికి సంబంధించి బిజీ చేసుకున్నప్పుడు పాపం చేద్దామన్నా సమయం దొరకదు. ఇప్పుడు నన్ను ఎవడో సినిమాకు పిలిచాడు అనుకో, నాకు ఎక్కడ సమయం ఉంది? ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, రెడీ కావాలి, మరలా రావాలి, నా టైం ఎక్కడుంది? ఇప్పుడు నాకు సాధ్యం కాదు. ఈ కండిషన్లో నేను భక్తిగానే ఉంటాను. అదే నాకు బోల్డ్ అంత టైం ఇచ్చారనుకో, ఏమవుతుంది? లోకంలో పడిపోతా. సిఎస్ లూయిస్ అని ఒక పుస్తకం రాశాడు. సిఎస్ లూయిస్ ఆయన, ఆ రచయిత పేరు. అది యుద్ధం జరుగుతున్నటువంటి సమయం, యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో ఈయన పుస్తకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్యారెక్టర్ బుల్లెట్ ఏదో తగిలింది ఆయనకి, పడిపోయాడు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. బెడ్ మీద ఉన్నాడు, ఆపరేషన్ అయిపోయింది, బెడ్ మీద ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఈలోపు అపవాది అనుచరగణంగం ఆయన తల దగ్గర మాట్లాడుకుంటున్నారు. ఆయన తల దగ్గర ఇదంతా ఊహ. ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని ఇలా చెబుతున్నాడు అనమాట. ఈ చిన్న అపవాది దోత ఏముందంటే, వీడిని చంపేద్దాం, వీడు క్రైస్తవుడు, వీడు మన మాట వినడు, వీడు యేసులో నమ్ముకున్నాడు, వీడిని చంపేద్దాం అనంటే అప్పుడు పెద్ద అపవాది ఏమంటుందంటే, ఎప్పుడు కూడా క్రైస్తవుని చంపకూడదు. ఎందుకంటే వీడిని చంపామనుకో, వీడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు. మనకు నష్టమా లాభమా? మనకు లాసు. నరకానికి వచ్చినప్పుడే మనకు లాభం. కానీ క్రైస్తవుని చంపితే ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు. మనకు నష్టం.
కాబట్టి క్రైస్తవుని చంపకుండా వాడిని బ్రతికించి బోలెడంత టైం ఇచ్చేయాలి వాడికి. అప్పుడు ఆటోమేటిక్గా వాడే చల్లబడతాడు. యేసుని నమ్ముకున్న కొత్తలో మనల్ని చంపారనుకో, మనం చచ్చిపోయామనుకో, పరలోకం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది భక్తి మనకి. వేడి రాను 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 అసలు వీడు వాడేనా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే చల్లబడతాం రోజులు గడిచే కొద్దీ. అందుకని అపోస్తలుల సహవాసంలో ఉండాలి. మనం ఎప్పుడైతే మనకు సమయం దొరుకుతుందో, ఎక్కువ ఖాళీగా ఉంటామో, అప్పుడు ఏం జరుగుతుందంటే పాపం జరగడానికే 100% అవకాశం ఉంది. ఇప్పుడు నేను లోక సంబంధమైన వాటికి లోబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? లోకానికి దూరం కావాలి. లోకానికి దూరం కావడం అంటే అర్థం ఏంటి? ఇంకో దేవునిలో బ్రతికేటువంటి క్రైస్తవుడు ఎవరు ఉన్నారో వాడిని సమీపించాలి. పురుషులైతే, స్త్రీలైతే కాదు. స్త్రీలైతే ఇంకో దేవునిలో బలంగా ఉండేటువంటి స్త్రీని సమీపించి వాళ్ళతో సమయం కేటాయిస్తే మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుని గురించి ఆటోమేటిక్గా మిగిలినటువంటి ఈ ఆలోచనలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. లోకంలోనే తిరుగుతూ లోకాన్ని జయించాలి అంటే కుదరదు, అది సాధ్యం కాదు. మీరు బురదమడిలో దిగి నా మీద ఒక్క చుక్క కూడా బురద పడకూడదంటే సాధ్యం కాదు. అది మీరు దిగిందే బురదమడిలో ఖచ్చితంగా పడుతుంది. మీరు ఎప్పుడు అనుకోవాలి? గట్టు మీద ఉండి నా మీద బురద పడకూడదు అంటే అవకాశం ఉంది, పడకుండా ఉండే అవకాశం ఉంది. మీరు దాంట్లో దిగేసి నా మీద బురద పడకూడదు అంటే పడుతుంది. అలాగే లోకములో ఉండి లోకంలో ఎక్కువసేపు గడిపి నేను లోక సంబంధమైన వాటికి లోబడకుండా ఎలా మార్చుకోవాలంటే అసలు ప్రశ్నే ఇన్వాలిడ్. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే, ఈ రాసినటువంటి ఎవరు ఈవిడ సత్యప్రియ దర్శిని లోకంలో పడకుండా ఉండాలి అంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే దాన్ని వేరే ఎవరికై ఇచ్చేసి కీప్యాడ్ ఉండేటువంటి మొబైల్ తీసుకోండి. 50% ట్రాక్లకు వచ్చారు మీరు, అంతేనా? స్మార్ట్ ఫోన్ ఉంటే దాన్ని అమ్మేసి ఏ ఫోన్ తీసుకుంటారు? కీప్యాడ్ ఉంటుంది చూసారు, చిన్నది, జియో చిన్నది. అందులో మర్రా కెమెరా ఉండకూడదు సుమా. అదిగో అక్కడ అది. అలాంటి మొబైల్ ఒకటి తీసుకోండి. 50% సమస్య సాల్వ్ అయిపోయింది. 50 కాదు, 90% సాల్వ్ అయిపోయింది. 90% సాల్వ్ అయిపోయింది. ఎప్పుడు? స్మార్ట్ ఫోన్ని పక్కన పెడితే. ఇక 10% అంటారా? మీరే కొట్టేస్తారు. ఇప్పుడు వచ్చే సమస్య అంతా స్మార్ట్ ఫోన్తోనే. ఇలా ఆన్ చేసామనుకో స్మార్ట్ ఫోన్ని, ఆ వీడియో మీద థంబ్నెయిల్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే దాన్ని నొక్కి తీరాల్సిందే అనేటట్టుగా ఉంటుంది. ఎలాగుంటుంది? ఇక నొక్కాల్సిందే. నొక్కకపోతే మనశ్శాంతి ఉండదు. అంత టెంప్టింగ్గా, అంత అట్రాక్టివ్గా, అంత పజిల్, ఏదో ఒక నొక్కాల్సిందే, చూడాల్సిందే. అంత చూసిన తర్వాత ఏమి ఉండదు, మరలా డొల్ల, ఆ చెత్త అంతా లోపలికి వస్తుంది. వాడు పెట్టిన టైటిల్కి లోపల ఉన్న కంటెంట్కి సంబంధమే ఉండదు. ఇలా మనం బలవంతంగా నొక్కేవి కొన్ని అయితే, మనం ఇష్టపడి నొక్కేవి ఇంకొన్ని కాదు అన్నీ మనం ఇష్టపడి నొక్కుతూ ఉంటాం. ఇది లోపలికి వచ్చేస్తుంది. మనం ఒక సినిమా చూస్తాం కదా, 3.5 గంట ఉంటుంది. చూడకండి, ఉదాహరణ చెప్తున్నాను. మనం సినిమా చూస్తాం కదా అంటే అన్న చూస్తున్నాడేమో, నేను కూడా చూస్తాను. ఉదాహరణ చెప్తాను, పోల్చి. ఒక సినిమా 3.5 గంట ఉంటుంది. 3.5 గంట అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకుంటాం కదా, కానీ అందులో ఉన్న ఎసెన్స్ అనేది ఇక్కడ ఎక్కుతుంది, లోపలికి వచ్చేస్తుంది. అందులో ఉన్న ఎసెన్స్ అలా చూసి మన బ్రెయిన్ ఏం కోరుకుంటుందంటే అలాంటిదే ఏదైనా చేయరా అనిపిస్తుంది, చేయరా అని చెప్తుంది. మీరు బ్రాందీ తాగారనుకోండి, ఒక హాఫ్ బ్రాందీ తాగారనుకోండి, తాగేసి కడుపులోకి వెళ్ళిపోయింది, దారి తిన్నగా ఉంది, స్టడీ అన్నారనుకోండి, మీరు స్టడీగా నడుస్తారా? వాడు ఈ చివరి నుంచి ఆ చివరి పోతా ఉంటాడు, మరలా ఏమంటుంటాడు? స్టడీ అంటుంటాడు. పాపం వీడికి మనసులో ఏముందంటే స్టడీగా పోవాలని ఉంది మనసులో, కానీ లోపలికి పోయింది స్టడీగా ఉంచట్లే. దీనికి సమన్వయం పోయింది. ఇది దీంతో కనెక్షన్ కట్ చేసుకుంది. ఇక నీ మాట నేను విన్నాను,
ఇదేం చెప్తుంది? స్టడీగా వెళ్ళరా అని చెప్తుంది. ఇదేం చెప్తుంది? నీ మాట నేను విన్ను అని చెప్తుంది. కాబట్టి వీడు స్టడీ అన్నా సరే మొత్తం అంతా వంకర టింకర్గా పోతాడు. అవునా? అది నడుస్తూ పోతే పర్లేదు, కానీ బండ్లో పోయాడు అనుకో స్టడీగా. నేనేం చెప్తున్నానంటే, మనం తినేదాన్ని బట్టే మన శరీరం పనిచేస్తుంది. అవునా? అలాగే ఒక వీడియో చూస్తున్నామంటే బ్రెయిన్కు మేత పెడుతున్నాం అని అర్థం, బుర్రకి భోజనం పెడుతున్నాం అని అర్థం. ఒక వీడియో చూసావు, ఆ వీడియోని నీ బ్రెయిన్కు ఫీడింగ్ ఇచ్చావు. ఈ బ్రెయిన్కి ఏదైతే ఫీడింగ్ ఉందో ఇది అలాగే ఆలోచిస్తుంది, వేరేలాగా ఆలోచించదు. నీకు అర్థమైందా? నువ్వు బ్రాందీ తాగి స్టడీ అంటే స్టడీగా ఎలా పాసిబుల్ కాదో, అలాగే బ్రెయిన్కు నువ్వు ఏ ఫీడింగ్ ఇచ్చావో నీ బ్రెయిన్ అదే యాంగిల్లో పనిచేస్తుంది. నువ్వు జబర్దస్త్ చూస్తేవి, సినిమా చూస్తేవి, క్రికెట్ చూస్తేవి, స్పోర్ట్స్ చూస్తేవి, ఏంటంటో రాజకీయ నాయకులు చూస్తేవి, ఇవన్నీ చూడగా వాక్యాన్ని పొరపాటును కూడా వినరు. ఎందుకంటే వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు దీన్ని చూడలేడు, దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు దాన్ని చూడలేడు. ఇప్పుడు ఇదంతా నింపుకొని ప్రశ్న ఏంటి? లోక సంబంధమైన వాటికి పడకుండా ఎలా ఉండాలి? అసలు గడిపింది ఎక్కడ? లోకంలో. ప్రశ్న ఏంటి? లోక సంబంధంగా ఎలా పడకుండా ఉండాలి. రెండింటి పొసగలేదు కదా, రెండింటి పొసగలేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జబర్దస్త్లో స్కిట్లు ఉంటాయి చూడండి, అందులో కామెడీ అంటే మనం నవ్వాల్సినటువంటి టైం ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్లో ఏదో వేస్తాడు, మ్యూజిక్ వేస్తాడు కదా, అది ఎప్పుడు తెలుసా కామెడీ పేలేది? వీడు పక్కింటి ఆమెను గోకుతాడు, అది కామెడీ. మీకు అర్థమైందా? ఈ ఇంటోడు పక్కింటి ఆమెను గోకుతాడు, ఆవిడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేస్తారు, మనం నవ్వాలన్నమాట. అంటే పక్కింటి ఆమెను గోకేది కామెడీనా క్రైమా? మీకు అర్థం కాలే? ఒకడు పరాయి వారిని ఏదన్నా అన్నాడు అనుకో, ఏదో సరసమాడాడు అనుకో, ఇది క్రైమ్ అవుతుందా కామెడీ అవుతుందా? క్రైమ్ ఇది కదా. కానీ జబర్దస్త్ వాడు ఏం చెప్తున్నాడు అంటే ఇది కామెడీ, మీరు నవ్వాలి ఇప్పుడు అని బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేశాడు. ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిని ముఖం మీద కొడతాడు గట్టిగా, కొట్టగానే వెంటనే బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది, ఇప్పుడు నవ్వాలి. ఎదురుగా ఉన్న వ్యక్తిని కొట్టినప్పుడు అది హింస లేకపోతే హాస్యమా? హింస. కానీ ఏం చెప్తున్నాడు వాడంటే, వాడిని కొట్టగానే వాడిచ్చే ఎక్స్ప్రెషన్కి మీరు నవ్వండి. వ్యభిచారంతో ఉన్నటువంటి స్కిట్లు వేసి నవ్వండి, ఇది కామెడీ. ఏది వ్యభిచారం కామెడీనా? ఒకవేళ ఒక వ్యక్తి భార్య మరో వ్యక్తిని చూస్తుందని తెలిసినప్పుడు వీడు సూసైడ్ చేసుకుని చనిపోయినా ఆశ్చర్యం లేదు, మనస్తాపానికి లోనై. అవునా? అది విశ్వాసఘాతుకం. ఏంటది? విశ్వాసఘాతుకం. ఒక పురుషుడు మరో స్త్రీతో వెళ్ళాడు, అది విశ్వాసఘాతుకం. దీన్ని ఏమని చెప్తుందంటే మీడియా ఈరోజు, ఇది హాస్యం, ఇది కామెడీ, మీరు నవ్వండి అని వ్యభిచారాన్ని చూపించి నవ్విస్తున్నారు బలవంతంగా మన చేత. అలా పండిస్తారు హావభావాలన్నీ. అలా వ్యభిచారం చూసి నవ్వి 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 మనకేమనిపించిందంటే వ్యభిచారం అన్నది పెద్దగా మ్యాటర్ కాదు, అది ఆటోమేటిక్గా మనకు కూడా అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకని? ఫీడింగ్ అదే కాబట్టి మన బ్రెయిన్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఏ సినిమా అయినా ఓపెన్ చేయండి, ఏ సినిమా అయినా ఓపెన్ చేయండి, ప్రతిదీ లవ్ స్టోరీనే. లవ్ స్టోరీ లేకుండా సినిమా తీస్తే అటర్ ఫ్లాపు. ఏమంటారు? ఈ రొమాన్స్ లేకుండా సినిమా తీస్తే అటర్ ఫ్లాపు. ఫైట్లు లేకుండా సినిమా తీస్తే అటర్ ఫ్లాపు. ఈ కామెడీ లేకుండా, కామెడీ అంటే మరలా అన్ని డబుల్ మీనింగ్, కామెడీ అంటే డబుల్ మీనింగ్. అవునా? ఇలాంటివి మనం చూసినప్పుడు బైబుల్ దేన్నైతే పాపమందో అది మనకి మామూలు అయిపోయింది. బైబిల్ స్పష్టంగా చెప్పింది, ఒక స్త్రీని మోహపు చూపుతూ చూస్తే అదే వ్యభిచారం అని బైబిల్ చెప్పినప్పుడు మన హీరోయిన్లంతా, మనం ఫాలో అవుతున్న హీరోయిన్లంతా పాపం బట్టలు అంటే చిరాకు వాళ్ళకి. అవునా? ఫుల్గా బట్టలు వేసుకుంటే వాళ్ళకి అలర్జీ వస్తుంది, ఇక్కడ దాకా వేసుకోరు వాళ్ళు, అందుకని ఇక్కడ దాకా వేసుకుంటారు. అంటే మన దగ్గర ఏం చూపెడుతున్నారు వాళ్ళు? మోహపు చూపులు దగ్గరుండి చూపెడుతున్నారు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, లోక సంబంధమైన వాటికి లోబడకుండా ఉండాలంటే లోకాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి రావాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ని ఇమ్మీడియట్గా అమ్మేసేయాలి, ఎవరు కొనుక్కోకపోతే పగలు కొట్టేసేయాలి సిమ్ తీసుకొని.
90% సమస్య సాల్వ్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ పోతే 90% సమస్య సాల్వ్ అయిపోయింది. ఇక మీరు చర్చికి వచ్చి కూర్చోండి, మీ పర్సనల్గా బైబిల్ చదివేటువంటి సమయాన్ని కేటాయించుకోండి, పర్సనల్గా మీకు ప్రభువుకి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రార్థనలో గడపండి. ఎందుకు మీరు లోకానికి ఆకర్షించబడతారో, అయినా ఆకర్షించబడితే నాకు ఫోన్ చేయండి. తర్వాత కొత్త కొత్త చిట్కాలు సూత్రాలు ఆలోచిస్తే అప్పటికి నేను ప్రస్తుతానికి నా బ్రెయిన్లో ఉన్నది ఏంటంటే, స్మార్ట్ ఫోన్ పోతే అన్ని సమస్యలకి పరిష్కారం వచ్చింది అని అనుకుంటున్నా. యమనుడా, నీ యమనేచ్ఛల నుంచి పారిపో. ఎక్కడికి? ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేసేటువంటి వారి దగ్గరికి పారిపోయి వారితో ప్రార్థనలో ఏకీభవించు, వారితో పాటు ఉండు అని చెప్పాడు. ఇది జరిగినప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు ఆటోమేటిక్గా లోకానికి మనం ఆకర్షించబడం. లోకాన్ని చూస్తే కదా ఆకర్షణ వచ్చేది. దాన్ని చూడకపోతే ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎవరైనా చెప్పారనుకో, పలానా ఆవిడ ఉంది, భలే అందంగా ఉంది అన్నారనుకో, నాకేమనిపించదు. కానీ చూశాననుకో, అవును కదా అందంగా ఉంది కదా అనిపిస్తుంది. చూడకపోతే ఏ ప్రాబ్లం లేదు, చూస్తే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని చూపెడుతూ ఉన్నది ఎవరు అంటే స్మార్ట్ ఫోన్ చూపెడుతుంది. దీన్ని పక్కన పెట్టేస్తే చూడకపోతే ఏ సమస్య లేదు, ఆకర్షణలోనే అవకాశమే లేదు. ఇప్పుడు చేప ఎరను చూస్తే కదా దాని దగ్గర పోయి దాని నోట్లో పెట్టుకుంటుంది. అసలు ఎరే లేకపోతే దగ్గరికి వెళ్ళదు కదా. స్మార్ట్ ఫోన్ అనేది ఎర ఆకర్షిస్తుంది మనల్ని. కాబట్టి స్మార్ట్ ఫోన్కి దూరంగా వెళ్ళండి. ఒకవేళ స్మార్ట్ ఫోన్ ఉందన్నా నేను పగలగొట్టలేను, ఏం చేయాలి? అయినా చిట్కా చెప్పండి అంటే, జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అని మన ఛానల్ ఉంది. ఎందుకంటే మనమే ప్రమోట్ చేసుకోవాలి కదా. మన ఛానల్లోనికి వెళ్ళి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు చూడండి. రోజుకి ఒక 4 చూడండి, సమయం అంతా అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకో ఆలోచన రాదు. ఒకటి చూశారనుకో మరలా బయటికి వెళ్ళిపోతారు. 4 చూడండి, ఆటోమేటిక్గా ట్రాక్లో పడతారు. లేదన్నా మీకు మించిన ప్రసంగికులు ఉన్నారు మంచిలు అంటే మంచిది, వెళ్ళండి. ఎందుకంటే నేను ఇంకొకరి గురించి చెప్పను కదా, నా గురించి నేనే చెప్పుకోవాలి కదా. కాబట్టి మన ఛానల్ నేను చెప్తున్నాను, మన ఛానల్ చూడండి. 1కి 4 వీడియోలు చూడండి. మీరు లోకానికి వెళ్ళకుండా తగ్గించండి, లోకాన్ని చూడకుండా తగ్గించండి. ఇలాంటి పూర్వంబోకు సహవాసాలకు దూరంగా ఉండండి. దుష్టులు ఆలోచన చొప్పు నడవక, అపహాసకులు కూర్చుండక, పాపుల మార్గం నిలవక, ఇలాంటి ఫ్రెండ్షిప్కి బ్రేకప్ చెప్పండి. అలాంటి ఫ్రెండ్షిప్కి దూరంగా ఉండండి. ఎందుకంటే 1 గంట ప్రసంగం మీలో మార్పు కలుగు చేయలేకపోవచ్చు, కానీ ఒక చిన్న పూర్వంబోకు మాట మొత్తం నాశనాన్ని దిగజారుస్తుంది. అరే నువ్వేం మగాడురా అంటే ఫినిష్ అయిపోయింది. ఇక అర్థమైందా? నేను గంట ప్రసంగం చేస్తాను మనం పరిశుద్ధంగా ఉండాలి అని, కానీ నీ ఫ్రెండ్ ఏమంటాడు తెలుసా? అసలు మగాడువేనా అంటాడు. అయిపోయాయి, నన్నే మగాడు కాదన్నాడు. నేను నిరూపించుకుంటావు. ఎక్కడ నిరూపించుకుంటావు? ఇన్ ద హెల్. అవునా? అక్కడ నిరూపించుకుంటావు. నరకంలో ఉండే వాళ్ళంతా మగాళ్ళే, తెలుసా మీకు? అంటే మంచి మగాళ్ళు అనమాట. నేనేం చెప్తున్నాను అంటే, రెచ్చగొట్టినప్పుడు పడిపోతాం. అపవాది యేసుప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడనే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఆ ముందు అధ్యాయంలో. మరలా వచ్చి ఏమంటుంది? దేవుని కుమారుడు అయితే. యేసుప్రభువు రెచ్చిపోలే, నిరూపిస్తా చూడు అనలే. లేఖనాన్ని ఆధారం చేసుకుని సమాధానం చెప్పాడు. లేఖనమే సమాధానం చెప్పాడు. మనలో కూడా ఎవడైనా నువ్వు అసలు అదే ఇదా అంటే, సరే నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, అంతే కదా. నువ్వు అసలు మగాడవా కాదా అంటే, నేను మీ ఇంట్లో ఎవరిని పెళ్లి చేసుకోవట్లేదని నాయన, నాకు వేరే సంబంధం ఉంది, నేను మగాడిని అని చెప్పండి. రెచ్చగొడితే రెచ్చిపోకండి, బైబిల్తో గడపండి. ఎవరైతే భక్తిలో ఉన్నారో వాళ్ళతో గడపండి. యథార్థమైన వాక్యాన్ని వినండి. స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టండి. ఒకవేళ మొబైల్ వాడుతున్నా సరే మొబైల్లో వాక్యం వినే ప్రయత్నం చేయండి. అడ్డమైన ఈ వీడియోలు చూడకండి. చూసిన ప్రతిసారి మనం దిగజారుతాం. మనం బ్రాంతి తాగి స్టడీగా నడవడం ఎంత సాధ్యం కాదో, అలాగే లోకాన్ని అంతా లోపల పెట్టుకొని లోకానికి లోబడకూడదంటే అది అసలు సాధ్యం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ త్యాగాన్ని మనసులో పెట్టుకొని అలాంటి వారితో సహవాసం చేద్దాం. ఆటోమేటిక్గా లోకానికి మనం లోబడము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రశ్నలు అయిపోయాయి.